సూర్య భగవానుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి మనువు, యముడు అనే ఇద్దరు కొడుకులు, యమున అనే కూతురు వారికి కలిగారు. తరువాత సంజ్ఞ సూర్యుని ప్రచండ కిరణాలను తట్టుకోలేక తన ఛాయతోటి ఒక యువతిని సృష్టించింది. తన పతిని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అడవులకు వెళ్ళింది. ఆమె గుర్రముగా మారి తపస్సు చేస్తూ ఉంది. ఛాయ సంజ్ఞలాగే పతిని సేవిస్తూ అలరిస్తూ ఉండగా సూర్యుడు సంజ్ఞగానే భావించాడు. అనుకూలంగా ఆప్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కొంతకాలానికి ఛాయకు మనువు, శనైశ్చరుడు అనే ఇద్దరు కుమారులు, తపసి అనే కూతురు పుట్టారు. క్రమంగా పిల్లలు పెరుగుతూ ఉండగా ఛాయ తన పిల్లలను చూసినట్లు సంజ్ఞ పిల్లలను చూడట్లేదు. ఒకరోజు యముడు కోపంతో పినతల్లిని చూసి ఇలా అన్నాడు: తల్లివై ఉన్న నువ్వు పిల్లలందరినీ సమానంగా చూడకుండా మా యందు పక్షపాతంతో ఎందుకు ఉంటున్నావు? ఏమిటి బుద్ధి? ఎలా కలిగింది నీకు అన్నాడు. ఛాయ దానితోటి కోపించి అనరాని వినరాని పరుష వచనాలతోటి యముడిని నొప్పించింది. యముడు తట్టుకోలేక ఛాయను తన్నాడు. ఆ అవమానం భరించలేక ఛాయ నీ పాదాలు భారములగుగాక అని శపించింది. ఆ మర్నాడు సూర్యుడు వికృతంగా ఉన్న యముడి పాదాలు చూసి ఏమిటి కారణం, నీ పాదాలు ఇలా ఉన్నాయి అని అడిగాడు. యముడు కారణాన్ని చెప్పాడు. నాయనా, నువ్వు కర్మసాక్షివి అని అందరూ అంటూ ఉండగా వింటున్నాను. మన ఇంట ఏమి జరిగిందో చెప్పాలని అడిగావు గనుక చెప్తున్నాను. అమ్మలాగే ఉన్న ఈమె అన్నదమ్ములమైన మమ్ము సమాన దృష్టితోటి చూడడం లేదు, వేరుగా చూస్తూ ఉంది. నేను అదే అడిగాను. దానితోటి ఆమె కోపించి నన్ను తిట్టింది. నేను భరించలేక తన్నాను. ఈమె మా అమ్మలాగే ఉంది చూడడానికి, కానీ ప్రవర్తనలో మా అమ్మలాగా లేదు. ఎవరో మాయలాడి తెలిసో తెలియకో కొడుకులేమైనా అంటే కన్నతల్లి సముదాయిస్తుంది కదా, ఇలా శపిస్తుందా? ఇది తల్లి గుణమేనా? నేను తన్నాను అన్నది నాకు ఈమె యందు తల్లి భావం కలగటం లేదు. నా మనస్సాక్షిగా చెబుతున్నాను, ఈమె నా తల్లి కాదు, నేను ఈమె కొడుకుని కాదు. క్షమించు, ఇంక మీ ఇష్టం, నా అదృష్టం అన్నాడు యముడు. సూర్యుడు ఛాయాదేవిని పరిశీలనగా చూశాడు. కాంత, ఎవరు నువ్వు? యముడి పైన అంత నిర్దయగా ఎందుకు ప్రవర్తించావు? కన్నతల్లి అలా శపిస్తుందా? ఏమిటి కారణం? నువ్వు మాయలాడివనే నమ్మవలసి వస్తుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పు. చెప్పవా? నీకు తగిన శిక్ష వేయాల్సి ఉంటుంది అని అన్నాడు. ఛాయ, పద్మబాంధవ, నేను సంజ్ఞను కాదు. నా పేరు ఛాయ. నీ కిరణాల వేడి భరించలేక సంజ్ఞ నన్ను తన ఛాయతోటి కల్పించి ఇక్కడ ఉంచి తాను అడవికి వెళ్ళిపోయింది, తపస్సు చేస్తూ ఉంది అని ఛాయ చెప్పింది. ఛాయ మాటలు విని సూర్యుడు మరేమీ అనలేక యముని పాదాలు యథాపూర్వకంగా ఉండేట్లు అనుగ్రహించాడు. ఛాయ వల్ల సంజ్ఞ ఉన్న అరణ్య నివాసాన్ని తెలుసుకున్నాడు. తాను కూడా అక్కడికి వెళ్ళి గుర్రంలాగా మారి ఆమెను మోహపెట్టి వినోదంగా ఉన్నాడు. అలా ఉండగా వారిద్దరికీ అశ్విని దేవతలు, రేవంతుడు పుట్టారు. తరువాత సూర్యుడు సంధ్యతోటి నిజరూపానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. అంతలో విశ్వకర్మ త్వష్ట వచ్చి సంధ్య బాధను సూర్యునికి చెప్పి ఒప్పించారు. అతని కిరణాలను హస్తయంత్రంతో సానపట్టారు. 1000 కిరణాలలో 8వ వంతు సాన పట్టడంతో ఒకంత సూర్యుడి వేడి తగ్గింది. సంజ్ఞ సహించగలిగింది. తర్వాత విశ్వకర్మ సూర్యుడిని సానపట్టేటప్పుడు వచ్చిన పొడితోటి శివునికి త్రిశూలం, విష్ణువుకి చక్రం, కుబేరునికి ఖడ్గం, కుమారునకు శక్తి, వివిధ ఆయుధాలు ఆయా దేవతలకు రూపొందించి విశ్వకర్మ ఇచ్చాడు. ఈ విధంగా సూర్యుని తేజస్సు వల్ల వివిధ ఆయుధాలు తయారు చేయబడ్డాయి.